शुभलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा सरसिजनिलये सरोजहस्ते धवलतमांशुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीद मह्यं त्रिभुवनभूतिकरी प्रसीद मह्यं। ఇష్టా విశిష్ట మతయః ఈ మాట చెప్పాడు. అసలు ఇష్టం అంటే ఏమిటండి? ఎవరైనా చెప్పగలమా? మీ ఇష్టం. ఇష్టం అనే మాటగా లౌకికంగా వాడుతున్నది లైక్ అనే మాటకి పర్యాయపదంగా వాడుతున్నాం కదా. కానీ ఇష్టం అనే మాటకి వేద భాష ఏమిటంటే దేనిని ఉద్దేశించి ఇజ్యము చేస్తావో అది ఇష్టం అన్నారు. ఇజ్య అంటే యజ్ఞం. యజ్ఞ ఇజ్జో మహేజ్యశ్చ క్రతుసత్రం సతాంగతి. యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ. ఇజ్య యజ్ఞము. ఇజ్య అంటే ఆహుతులిచ్చి చేసే పని యజ్ఞము అన్నారు. అది దేనికోసం చేస్తున్నాము? ఒక కర్మ చేస్తున్నామంటే ఒక ఫలం కోసం చేస్తాం కదా. ఆ ఫలం ఇజ్యము ద్వారా నువ్వు ఏది కోరుకుంటున్నావు దాన్ని ఇష్టం అంటారు. ఇష్టం అంటే కర్మ ద్వారా వచ్చే ఫలానికి ఇష్టం అని పేరు. కానీ కర్మ ద్వారా వచ్చే ఫలం చేతే ప్రపంచం నడుస్తున్నప్పుడు వాళ్ళని ఇష్టావిశిష్ట మతయః అంటారు. అంటే కర్మ ద్వారా ఫలాలు పొందుతున్నాం అని భావించే మతాల వాళ్ళు అని ఉద్దేశం చెప్పారని మీమాంసకులు భావం చూపించారు. వాళ్ళకు కూడా కర్మ ఫలం ఇవ్వడం లేదమ్మా. వాళ్ళు చేసే కర్మలకి గమనించి ఎవరికి ఏ కర్మ ఫలం ఇవ్వాలో అని ఆలోచించి చేసేది నువ్వు తల్లి అన్నారు ఇక్కడ. ఇది ఈశ్వర అస్తిత్వాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. యయా ద్రాదృష్ట్యా త్రివిష్టప పదం సులభం లభంతే. కర్మ వల్ల ఫలం పొందుతామని కర్మలాచరించే వారికి కూడా ఏ తల్లి కడకంటి చూపుల వల్ల ఆ కర్మ ఫలములైన స్వర్గాదులు కూడా లభిస్తున్నాయో ఆ తల్లి చూపులు మాకు అనుగ్రహించుగాక అని చెప్పారు ఇక్కడ. అంటే ఈశ్వర శక్తే మన కర్మలకు ఫలమిస్తుంది. ఈ మాట శ్రీనాథ మహాకవి లోకములో జీవులకు కర్మ ఫలములు ఇచ్చినప్పుడు నారాయణుడు నిన్ను మున్నిడుకొని కాని ఈజాలడు అని చెప్పాడు. నిన్ను మున్ను ఇడుకొని కాని ఈజాలడు అంటే ప్రకృతి ద్వారానే ఫలాలు ఇస్తున్నాడు. ఆ ప్రకృతి అమ్మవారు ఫలాశక్తి ద్వారానే మనకు లభిస్తుంది. ఎలా లభిస్తోంది? నారాయణ సంకల్పం వల్ల, నారాయణ దయ వల్ల. ఆయన కూడా ఎలాగా నీ కర్మ ఫలాన్ని అనుసరించి చేస్తున్నాడు. దీనిలో ఇటు కర్మమీమాంసకులకి ఈశ్వరుడు అస్తిత్వం అవసరమయ్యా అని చెప్తూ క్రమంగా ఈశ్వరుడు అనగానే ఈశ్వరియే, వీళ్ళిద్దరికి భేదం లేదు. అంత అద్భుతమైన విషయాన్ని ఇందులో చూపించారు. కనుకని ఇష్టావిశిష్ట మతయోపి అంటే కర్మ వల్లనే ఫలాలు లభిస్తాయనే అభిప్రాయంతో ఉన్నవారికి కూడా ఎవరి యొక్క దయార్ద్ర దృష్ట్యా దయతో కూడిన చూపుల వల్ల త్రివిష్టప పదం అంటే స్వర్గ పదవి కూడా లభిస్తున్నదో. అంటే ఇక్కడ త్రివిష్టపం అంటే మూడు లోకములు అర్థం. ఈ మూడు లోకములకు సంబంధించిన ఏ ఫలమైనా కూడా వారి కర్మలను అనుసరించి లభించుతున్నా అనడానికి లేదు. వారి కర్మలను అనుసరించి ఈశ్వర శక్తి ప్రసాదిస్తాం. కానీ ప్రసాదిస్తున్న ఈశ్వర శక్తికి నమస్కారం చేసుకోవాలి. ఎలా ఇస్తున్నది? దయార్ద్ర దృష్ట్యా. కొన్ని పాఠాల్లో దయా ద్రాక్ దృష్ట్యా అని పాఠం ఉంది. ద్రాక్ అంటే వెంటనే అని. ఆ తల్లి దయారూపమైన దృష్టి చోతనే ఫలం లభిస్తుంది. కానీ యజ్ఞయాగాదులు చేసిన వారికైనా అమ్మ అనుగ్రహం వల్లనే దాని ఫలం లభిస్తుంది తప్ప వాళ్ళ కర్మ వల్ల తెచ్చుకున్నా మన రాదు. నా కర్మ వల్ల నేను తెచ్చుకుంటానంటే అహంకారం. అలా నువ్వే అనుకుంటే కర్మ చేసే నీకు బుద్ధికి అనేక పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే బుద్ధికి అనేక పరిమితులు ఉంటాయి. మొదట ఉన్న శ్రద్ధ చేస్తున్న కొద్దిగా ఉండదు. అవునా లేదా? కొందరు యజ్ఞం ఆరంభించే ఉత్సాహం తర్వాత ఇంకెప్పుడు పూర్తి అవుతుందా అని ఉంటుంది. కనుక శ్రద్ధ మొదట ఉండదు, సరైన శ్రద్ధ చివరి వరకు ఉండదు. రెండవది సంశయ దోషం రెండవది వస్తుంటుంది. ఇది చెప్పారు కానీ ఇంత నెయ్యి అనవసరంగా కాలుస్తున్నాను, నిజంగా ఫలితం ఉంటుందా లేదా అంటాడు, పోస్తుంటాడు నెయ్యి. ఇలాంటి వాడు చాలా మంది ఉంటూ ఉంటారు అక్కడ. కానీ సంశయ దోషం రెండవది. ఇక మూడవది ఏకాగ్రత లోపం. ఆ చెప్తున్న దాని యందు దృష్టి ఉండదు మంత్రమునందు. ఇలా చేసే యజ్ఞములకు ఫలం ఎలా ఉంటుంది? అరకొరగానే ఉంటుంది. కనుకనే తెలుసో తెలియకో యస్య స్మృత్యాత నామోక్త్యాత్ అపపూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జవందే తముచ్యతం. కానీ కర్మ మనం సంపూర్ణంగా చేసేమని గర్వంగా ఏ ఒక్కడు చెప్పలేడు. నేను 20 రోజులు యాగం చేశాను, నువ్వు చేసిన దానికి చేసినట్టే అయితే మాత్రం సరైన ఫలం రాదు. ఎందుకంటే ఇన్ని లోపాలతో చేస్తాం. అదే చిట్ట చివరికి మానవ బుద్ధికి ఉన్నటువంటి పరిమితం వల్ల ఎన్ని లోపాలు చేసినా స్వామి క్షమించు అని అచ్యుతునే ఆరాధించాలి చివరికి. అప్పుడు అచ్యుతుడు ఏం చేస్తున్నాడంటే ఆ లోపాలన్నిటి క్షమించి నీకు సంపూర్ణంగా చేసే ఫలాన్ని ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడు? దయతో ఇస్తున్నాడు. విష్ణువు దయ పేరేమిటి?
విష్ణువు దయే మహాలక్ష్మి కనుక ఆయన దయతో ఇస్తున్నట్టు దయార్ద్రాదృష్ట్యా అంటే మనం ఎన్ని కర్మలు చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక నేను కర్మయోగంలో ఉన్నంత కాలం ఈశ్వరార్పణ బుద్ధితో విద్యుక్త కర్మ చెయ్యాలి, అదే గీత చెప్పినటువంటి మాట. అలా చేసినట్లయితే నీకు అహంకారం పోతుంది, కర్మతో సంగం నెమ్మదిగా తగ్గుతుంది, అప్పుడు జ్ఞానానికి అర్హత వస్తుంది. అదంతటిని ఒక్క శ్లోకంలో నిక్షిప్తం చేసి, ఏ తల్లి దయాదృష్టి వల్ల కర్మలు ఆచరించిన వాళ్ళకి కూడా ఫలములు ముల్లోకాల్లోనూ స్వర్గ పదవితో సహా అన్ని లభిస్తున్నాయో ఆ తల్లి చూపు నా యందు ప్రసరించుగాక. అంటే కర్మఫలప్రదాయినిదే దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అని చెప్తూ కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. కర్మ ఫలేషు జుష్టాం అక్కడ మాట చెప్పాడు. అక్కడ దుర్గజ ఇక్కడ లక్ష్మియా కాదు, రెండు కలిపి ఒకటే అని భావం రోజు గ్రహిస్తున్నారు అక్కడ. కనుక కర్మఫలములు ఇవ్వడంలోనే పరమేశ్వరుడి శక్తి కనిపిస్తుంది. కనుక కర్మఫల ప్రదాతగా ఈశ్వరుడిని ఆశ్రయిస్తే అవసరమైతే నీ కర్మను కూడా తొలగించగలడు ఆయన. తొలగించిన సందర్భాలు చాలా కనబడుతున్నాయి. అందుకే ఒకానొక పాపకర్మ చేత దుఃఖ దారిద్ర్యాలు ఇప్పుడు అనుభవిస్తున్నాను, నిన్ను ఆశ్రయించి ఉపాసించిన సత్కర్మ చేత వాటిని తొలగించమ్మా అన్నప్పుడు అది కర్మఫలం ఇచ్చినట్లయింది కదా. ఆ భావాన్ని ఇందులో అంత చక్కగా చూపిస్తున్నారు. భగవత్కృప భగవత్కృప భగవత్కృప, దాని వల్లనే ఇహమైన పరమైన మోక్షమైన మరొక దారి లేదు. ఈశ్వర శరణాగతి లేని వాడికి మోక్షమే లేదు. అందుకే శాస్త్రం కూడా బ్రహ్మేష్టం శరణముపగమ్య అని వేదంలో ఒకచోట చెప్తే, ఉపనిషత్తు ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని మరొక చోట చెప్తుంది. ఆ రహస్యాన్ని ఇక్కడ అమ్మ దయచేతనే ఎవరైనా వారి కర్మఫలాలు పొందుతూ ఆఖరికి ఇంద్రుడైనా ఆ పొజిషన్ లో కూర్చున్నాడంటే తల్లి నీ దయ వల్లనే, వారి వారి స్థానంలో నువ్వే ఇస్తున్నావు. అలాంటి నీ యొక్క దృష్టి, నీ దృష్టి నాకు పుష్టిం కృషిష్ట, నాకు పుష్టినిచ్చుగాక. అంటే అమ్మ చూపు మనకు పుష్టిని ఇస్తుందని. పుష్టి పుష్టి అంటే ఏంటి? పుష్టి అంటే ఏదైనా నిండుగా ఉండడాన్ని, పూర్ణంగా ఉండడాన్ని పుష్టి అంటాం. డబ్బు లేకుండా ఉందా, ఏదో ఉంది కానీ సరిపోదు, ఇంకా చేస్తాం, అందుకు పుష్టిగా కావాలి. అంటే అన్ని పుష్టిగా ఉండాలి. పుష్టులు ఎన్నో కూడా శాస్త్రం చెప్పింది అని తెలుసా. అంటే మనకు తెలియనివి మనకు చెప్తూ మనకు కావలసినవన్నీ మన ఋషులే చెప్పేశారు. ఎన్ని పుష్టులు చెప్తాను, ఏదైనా అక్కర్లేదు అనుకుంటే నాకు చెప్పండి. ధన పుష్టి, ధాన్య పుష్టి, క్షేత్రారామ పుష్టి, వాక్ పుష్టి, ఆరోగ్య పుష్టి, ఇంద్రియ పుష్టి, ఇన్ని చెప్పింది. ఇందులో ఏ పుష్టులు బాగున్నాయి? అన్ని బాగున్నాయి, అన్ని కావాలి. ఇన్ని పుష్టులకు ప్రభువుని పుష్టానాం పతయే నమః అంటున్నాం మనం ఇక్కడ. ఇన్ని పుష్టులు కలిపి అమ్మవారు పుష్టి, ఆ తల్లి యొక్క రూపం. అందుకే అమ్మవారి దృష్టి నాకు పుష్టినిచ్చుగాక అన్నాడు. ఆ దృష్టి చేత పుష్టి కలుగుగాక. ఆ దృష్టి ఎలా ఉన్నది అంటే నీ దృష్టి అటు పెట్టాలి. అమ్మవారి దృష్టి నీవే ప్రసరించాలంటే దృష్టి ప్రసరిస్తున్న అమ్మ కళ్ళను ఒకసారి ధ్యానించు. ధ్యానమే నీ దృష్టి, అనుగ్రహం ఆవిడ దృష్టి. ఇక్కడ ధ్యాన రూపమైన దృష్టి ఎలా ఉండాలంటే అమ్మ రూపాన్ని చూడు, నిన్ను చూస్తున్న అమ్మని చూడు, ఆ చూపుల వైఖరిని చూడు. అది ప్రహృష్ట కమలోదర దీప్తి, అంటే వికసించిన కమలం లోపల ఎంత బ్రైట్నెస్ ఉంటుంది, ఎంత సౌకుమార్యం ఉంటుంది. అమ్మ చూపు అలా ఉంది. కనులు కమలంలా వికసించే ఆ కళ్ళల్లో మెత్తదనం, ఆ కాంతి, అందం కనబడుతుంది. అలాంటి చూపు ఇష్టాం పుష్టిం కృషిష్ట, నాకు ఇష్టము లేని పుష్టులను కలిగించుగాక. ఎవరి చూపులు? పుష్కర విష్టరాయ. విష్టరం అంటే ఆసనం, పుష్కరం అంటే పద్మం. పద్మాసనంలో ఉన్న తల్లి పుష్కర విష్టర, గొప్ప శబ్దాన్ని ఇక్కడ. ఎంత అందమైన శ్లోకమో గనక ఈ శ్లోకంలో ఇంత భావం ఉందో ఒక్కసారి మరి విని. ఇష్టా విశిష్ట మతయోపి నరాహ యయాద్రాదృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రభృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయ. ఆ చూపుల వర్ణంలో పరాకాష్ఠ 9వ శ్లోకంలో చూపిస్తున్నారండి. ఇది ఆఖరిది, చూపుల వర్ణంలో ఆఖరి శ్లోకం. దధ్యాదయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. విష్ణు స్మరణ లేకుండా ఒక్క శ్లోకం కూడా లేదు అని చెప్పుకున్నాం. అలా ఇక్కడ కూడా నారాయణ ప్రణయిని, నారాయణునికి ప్రియురాలైన అమ్మవారి యొక్క కళ్ళు అనే మబ్బు, సంపద అనే వర్షాన్ని కురిపించుగాక. ఇది కవిత్వం. కంటిని దేంతో పోల్చారు? మేఘంతో పోల్చారు.
సంపదలు ఏం చెప్పారు? మేఘం నుంచి వర్షంలాగా అమ్మ కంటి నుంచి సంపదలు కురియాలట. ఈ చెప్పేటప్పుడు ఆ కవిత్వం ఎంత తత్వంలో పడిపోయిందో పరిశీలిద్దాం. మబ్బు నుంచి వాన కురియాలంటే అనుకూల పవనం వీచాలి. ముందు ఎన్ని ఉండాలి చూసారా? మేఘం పట్టితే వర్షం కురుస్తుందని గ్యారెంటీ అనుకోవడం లేదు. పెద్ద గాలి వీస్తే ఎగిరిపోతుంది, మరి కురియదు. కనుక అసలు గాలి లేకపోతే అదే కష్టమే, స్తంభించుకుపోతుంది. అందుకే అనుకూలమైన పవనం వీచాలి, అప్పుడు ఆ మేఘం నుంచి వర్షం వస్తుంది. అది అమ్మ కళ్ళు మేఘంలా ఉంటే అనుకూల పవనం ఆవిడ హృదయంలో చూస్తుంది కళ్ళకి. ఏమిటో తెలుసా? దయానుపవన. దయ అనే అనుకూల పవనం వల్ల అమ్మ యొక్క కళ్ళ నుంచి సంపదనే ధార కురుస్తుంది. అసలు మబ్బు పడితేనే ఇంచుమించు నిన్నటి వరకు నొక్కపోత పోతుంది, వాన పడితే ఇంకా మొత్తం పోతుంది. అలాగా కురియడం వల్ల ఏం జరుగుతుందంటే దుష్కర్మ ఘర్మమపనీయ. ఘర్మము అంటే వేసవి తాపం. దుష్కర్మల వల్ల దుఃఖములు పాపములు, ఈ తాపం నేను అనుభవిస్తున్నాను. ఈ దుష్కర్మల తాపం పోగొడుతూ అమ్మవారి యొక్క నయనమనే మేఘం దయా అనే అనుకూల పవనం చేత సంపద అనే వర్షాన్ని నాపై కురిపించుగాక. ఇది ఇందులో భావం. మరొకసారి అనుకోవాలి, ఏమి కవండి మహానుభుడు. తత్వవేత్తగా గొప్పవాడు అయిపోయాడు కానీ కవిని మర్చిపోయింది. కానీ వరుసలో నిలబడితే కాళిదాసాదులకు మించిపోయిన కవి మన జగద్గురువులు. దీన్ని బట్టి కవిగా, తాత్వికునిగా, దార్శనికునిగా, అవతార పురుషునిగా అంత పరిపూర్ణ పురుషుని పొందిన భారతదేశానికి నమస్కారం. అలాంటి ఆయన జగద్గురువుగా పొందిన భారత జాతికి నమస్కారం. ఏం వివరిస్తున్నాడు ఇక్కడ? దద్యాదయానుపవన ద్రవిణాంబుధారాం అస్మిన్ అకించన విహంగ శిశౌ విషణ్ణి. ఇక్కడ ఇంకా పరాకృష్ణకు వెళ్ళిపోయాడు. మొత్తానికి మబ్బు నుంచి వాన కురుస్తాను. అది ఎవరిపై కురియాలి? నాపై కురియాలి. నేనెవరిని? అకించన శిశౌ విషణ్ణే. విషణ్ణే అంటే అలిసిపోయి ఉన్నటువంటి నాకు అమ్మవారు కురిపించాలి. పైగా అకించనుడు. అకించనుడు దరిద్రుడు, ఏమీ లేనివాడు. ఏమీ లేని నాపై అమ్మ కన్నుల నుంచి ద్రవిడాంబుధార కురియుగాక. ఇందులో గొప్ప మాట చెప్పాడు. ఎలాగో అంటే విహంగ శిశౌ, ఇది మాట చెప్పాడు. విహంగ శిశువు అంటే పక్షి పిల్ల. ఏమిటా పక్షి పిల్ల అంటే చాతక పక్షి శిశువు అన్నాడు. ఇక్కడ చాతక పక్షులు ఉన్నాయట. అంటే వృక్షాలు, పక్షులు, జంతువులు వీటి గురించి బాగా అర్థం చేసుకోవాలంటే ప్రకృతితో కలిసి బ్రతికిన వాడు తెలుస్తుంది. అలా బ్రతికిన వాడు భారతీయ మహర్షులు ప్రకృతిని అధ్యయనం చేశారు. అందుకే చకోర పక్షులు, చాతక పక్షులు ఇలాంటి మాటలు మన కావ్యాల్లో వాడబడ్డాయి. అది శృతి స్మృతులు కావ్యాల్లో రాగానే అన్ని భాషల వాళ్ళు అందుకున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా చకోర పక్షులు, చాతక పక్షుల గురించి వర్ణించారు. ఇప్పటికీ ఎవరికైనా పొరపాటును తెలుగుతో పరిచయం ఉంటే చకోర పక్షులా వెయిట్ చేస్తున్నామండి అని అంటుంటారు. వెయిట్ చేయడం ఇంగ్లీషే, కానీ చకోర పక్షులు అనేది మాత్రం మనకు వచ్చింది. కానీ చకోర పక్షి అంటే ఎవరికి తెలియదు. వెన్నెల కోసం తకతకలాడేది చకోర పక్షి, మేఘం కోసం తకతకలాడేది చాతక పక్షి. ఆ చాతక పక్షి శిశువు అన్నాడు. మళ్ళీ అంటే పెద్ద పక్షి అయితే తన ఎక్కడికైనా ఎగిరిపోకూడదు. నేను శిశువుని అంటే నేను ఎక్కడికి వెళ్ళలేని తల్లి అని చెప్పడం. ఏమి చేత కాదమ్మా అని అనడమేనా చేతనవాలండి. ఒప్పుకోమే, అన్ని చేతన ఉన్న అహంకారం మధ్యలో వస్తూ ఉంటుంది ఇక్కడ. కనుక ఆ మాటలో అహంకార రాహిత్యమే శరణాగతి. అలాంటి సరెండర్ ఉన్న భక్తి ఉన్నది ఎంత గొప్పదో. అటువంటి విహంగ శిశువు. రెండవది విషన్నే. విహంగ శిశువు అసలే చాతక పక్షి పిల్ల, దానితో అలిసి చతికిలు పడిపోయింది. అలాంటి నేను నువ్వు కురిపించే ద్రవిడాంబుధార కోసం చూస్తున్నానమ్మా అన్నాడు. ఎందుకు చాతక పక్షులు పోల్చారు? వర్షపు నీరు ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి పంటలకి. కానీ చాతక పక్షులు ఎందుకు పోల్చారంటే అనన్య శరణాగతి కోసం చాతక పక్షులు పోల్చారు. ఎలాగంటే చాతక పక్షి ఎప్పుడు కూడా భూమి మీద గొప్ప నదులు ప్రవహించిన నీళ్లు తాగదండి. భూమి మీద పడ్డ నీళ్లు తాగదు, మేఘం నుంచి కురుస్తున్నప్పుడే పట్టుకుంటుంది. అది చాతక పక్షి ప్రత్యేకత. ఇందులో శంకరుడు ఉదాత్తమైన శరణాగతి చెప్తున్నాడు. భూమిలో కురిసే నీరు అంటే నాకు ఐహిక సంపదలు వద్దు, నాకు నీ అనుగ్రహ సంపదే కావాలి అని చెప్తున్నాడు. చాతక పక్షి ఎలా ఉంటుందంటే వెల్లకిలా అయిపోయి తన ముక్కు అంటే నోరు అలా తెరిచి పెట్టుకుంటుంది, చుక్క పడాలి. అరే అది కురియదురా, ఆ మేఘం కిందకి రా అంటే కురియకపోతే నీరు దొరకకపోతే చచ్చిపోతాను కానీ కింద నీరు తాగనంటుంది. అది చాతక పక్షి పట్టుదల. అలాగే నీ అనుగ్రహం కావాలమ్మా, నీ అనుగ్రహంతో నీ నయనమనే మేఘం నుంచి కురిసేటటువంటి ఆ ద్రవిణం అనే జలం కోసం తపన పడుతున్న అకించనుడిని నేను. అకించనుడిని దరిద్రుడిని అర్థం. కానీ ఇక్కడ ఉదాత్త భాషలో అర్థం చెప్పుకోవాలి.
మామూలుగా నా దరిద్రుని తల్లి, నాకు ధనమేమిది లేదు కాబట్టి కురిపించమ్మా, నువ్వు తప్ప మరొక శరణాగతి లేదని లౌకికార్థం. కానీ భక్తి యొక్క పరాకాష్ఠత అర్థాన్ని తెలుసుకోవాలంటే అకించన అనే మాట ఇద్దరికి వాడతారండి. ఒకటి ఏమీ లేని దరిద్రుడికి, ఇంకొకటి ఏమీ అక్కర్లేని జ్ఞానికి. జాగ్రత్త విన్నారు కదా, లేనివాడు ఏమీ లేనివాడు ఒకడు, ఏమీ అక్కరలేనివాడు ఒకడు. రెండు లేనివాడే, రెండిట్లో ఏమీ లేనివాడు ఉంది. వీడి దగ్గర అక్కర అనే మాట కలిసింది కొత్తగా. ఇది ఆలోచించాలి. జ్ఞానికి ఏమీ అక్కర్లేదు. నువ్వు వాడిని సంతోష పెట్టాలో గుర్తుపెట్టుకో. ఒక మహా యతీంద్రుడు ఒక అవధూత దగ్గరికి వెళ్ళి ఏ సూట్ ఇచ్చారు సంతోషపడుతున్నారో, దానికి ఏమీ అక్కర్లేదు. అలాంటి వాడు అని మహాత్ములు తృప్తిపరచడం అనేది సామాన్యమైన అంశం కాదండి. వాడు నువ్వు ఇచ్చే డబ్బు దశకాలు తృప్తిపడతారనుకో, వాడు వీటి వైపే చూడరు. చాతక పక్షి ఎలాగైతే నేలకు తగిలిన నీటిని ముట్టదో ఐక సంపద వైపు దృష్టి వెళ్ళదు. ఇక్కడ అకించన అనే మాట వాడితే వాళ్ళకు వాడాలి, లేకపోతే వీళ్ళకి వాడాలి తెలుసుకోవాలి. అది అకించన అంటే నాకు ఏమీ అక్కర్లేదు, నీ దయ తప్ప నాకు ఏమీ అక్కర్లేదు కనుక అకించన శబ్దం అక్కడ వాడాడు. మొదటి దశలో సామాన్య భాష, ఏమీ లేని వాడి తల్లి నువ్వు ఇవ్వమ్మా. కొంచెం ఆలోచిస్తే శంకర భాష స్థానం అక్కడ. ఆ శరణాగతితో నీ దయ తప్ప నాకేమీ ఇవ్వక్కర్లేదు కనుక నీ కంటి నుంచి కురిపించేటువంటి చూపులే ద్రవిణం. చూపుల వల్ల సంపద కాదు, నీ చూపులే సంపదని. ఆ చూపులనే సంపదని విహంగ శిశువుపై కురిపించు. దానివల్ల దుష్కర్మ ఘర్మం, అనేక దుష్కర్మల వల్ల లేగిన అజ్ఞానం అనే తాపం పోయి అనుగ్రహం పొందుతాం. కానీ నీకు నాకు చాలా దూరం ఉంది కదరా అనొచ్చు అమ్మవారు. అది పట్టుకున్నాడు ఈయన. మరి మేఘానికి నాకు ఎంత దూరం ఉంది లెక్క కడితే ఎన్ని మైళ్ళు దూరం అండి మేఘానికి మనకి, అయినా కురుస్తోందా లేదా? కనుక నువ్వు దూరంగా ఉన్నా అక్కడి నుంచే నువ్వు చూపు ప్రసరించవచ్చమ్మా. సరిగ్గా ఇదే మాటను తీసుకుని దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకర అని సౌందర్యలకల్లో ఇదే శత్రుడు భాష. అందులో ఏం చెప్తున్నారు? అమ్మా నేను దూరంగా ఉన్నాను, దవీయాంశం అంటే దూరంగా ఉన్న నన్ను, దీనం నువ్వు తప్ప మరో గతి లేకుండా ఉన్న నన్ను నువ్వే కృప చూపించాలి. అంటే ఎక్కడో ఉన్న చంద్రుడి నుంచి వెన్నెలు ఇక్కడి దాకా రావట్లే, ఎక్కడో ఉన్న సూర్యుడి నుంచి వెలుగు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రావట్లే. ఆ సూర్యచంద్రులు ఎవరు? నీ కళ్ళే కదా. కానీ నీ కంటి చూపులు ఇక్కడి దాకా వస్తున్నాయి కదా, నా మీద కూడా కాసేపు ప్రసరింపజేయమ్మా. నీ మీద అంటే నువ్వు జ్ఞానుల మీద యోగ్యుల మీద కురిపిస్తావు. ఆ రెండు నాకు లేవు, ఒప్పుకుంటున్నా. ఎందుకంటే గొప్ప జ్ఞాని మాత్రమే నాకేం జ్ఞానం లేదు అనగలట. నాకెంతో జ్ఞానం ఉందంటే అసలు లేదని అర్థం. అది బాగా తెలిసిన వాడే ఏమీ తెలియదు అనుకుంటాడు. అలాంటి వాడికే భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది. అదే నమంత్రం నో యంత్రం తదవిజన జానే స్థితు మహో అన్నది ఈ మహానుభావుడే. నిజానికి ఆయన మంత్రతంత్రం రాదా? బాగా తెలిసిన వాడికి తెలుస్తుంది, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది నాదెంత అని. అలాంటి వాడికి అనుగ్రహం లభిస్తుంది. అమ్మ దగ్గర అలా ఉండాలి. అందుకే దవీయాంశం దీనం రెండు చూపించాడు. దూరంగా ఉన్నాను. అసలు భగవంతుడి గారు దూరంగా ఉన్నారంటే మన వేదాంతం ఎప్పుడు కబుర్లు ఆడేటప్పుడు. అసలుకు వేదాంతం ఉండదు, కబుర్లకు వేదాంతం. భగవంతుడు సర్వవ్యాపుడు కదా, దూరంగా ఉన్నాడని ఎలా ఉంటారంటే సర్వవ్యాపుడనే నీ స్పృహ నీకు లేనంతకాలం దూరంగా ఉన్నట్లే. ఇది తెలుసుకోవాలి. అందుకే తద్దూరే తద్వదంతికే ఈశావశపుషతుల మంత్రం. అది దూరంగా ఉన్నది పరమాత్మయ్య, అది దగ్గరగా ఉన్నది పరమాత్మయ్య. అది దగ్గరగా ఉన్నాడు కానీ ఉన్నాడని స్పృహ నీకు లేదు కనుక దూరంగా ఉన్నాడు. ఎవడు భక్తుడు ఎవడి జ్ఞానం వాడు అన్నిట్లో ఆయన్ని చూస్తాడు కనుక వాడికి దగ్గరగా ఉన్నాడు. కనుక దగ్గర ఉన్నాడా దూరంగా ఉన్నాడా? రెండూ చెప్పారు. దూరంగా ఉన్నది ఆయనే, దగ్గరగా ఉన్నవాడు ఆయనే. ఆ మాటలు ఎంత అందం ఉందండి. దుర్లభుడు ఆయనే, సులభుడు ఆయనే. దుర్లభో దుర్గమో దుర్గో సులభ సుబ్రత సూక్ష్మ. ఏదో ఒకటి చెప్పండి, అక్కడక్కడే దుర్లభం అని మరొక సులభం అంటారంటే దొరకడం మహా కష్టం. కానీ భక్తి జ్ఞానం అంటే దొరకడం సులభం. అది చెప్పారు ఇక్కడ. అలా అన్వయించుకోవాలి. దూరంగా ఉన్నాను అంటే అమ్మా నీ స్పృహ లేకుండా, నీ యొక్క దయ లేకుండా చాలా దూరంగా ఉన్నాను. అది అంత దూరంగా ఉన్నా దయ చూపించగలిగేటట్టు దూరంగా ఉన్న నేలపై దూరంగా ఉన్న మేఘం కురియట్లే, అలాగే నన్ను కూడా నువ్వు అనుగ్రహించాలి. అందుకే చిరాయ దూరం అనే మాట ఇక్కడ ప్రయోగించాలి. దుష్కర్మ ఘర్మ అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. ఒక విధంగా కనకధార సౌందర్యలహరి కంపారిటివ్ స్టడీ అయిపోతుంది ఇక్కడ. అంతేకాదు స్వరూపావిష్కారం కూడా మొత్తం కనకధార స్వరూపం. అయితే ఇంతకీ మహాలక్ష్మి ఎవరు? మళ్ళీ మొదలెడతారా? మహాలక్ష్మి ఎవరు? ఈమెను పార్వతి అందామా, లేకపోతే విష్ణుపత్ని అందామా, లేదా బ్రహ్మపత్నిని సరస్వతి అందామా? 3 రూపాలతో ఉన్న తల్లివి నువ్వేనమ్మా అని తర్వాత శ్లోకంలో
ముగ్గురమ్మల్లో ఒకరు కాదు, ముగ్గురమ్మలు ఒక్కరే. ఇది తెలుసుకోవాలి. ముగ్గురమ్మల్లో ఏ ఒక్కరిని ఆరాధించినా ఒక్కరే మూడయ్యారని తెలుసుకోవాలి. ఒకే ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు రుద్రుడైనప్పుడు ఆయన శక్తి లక్ష్మీ దుర్గా సరస్వతులైంది. ఇది తెలుసుకోవాల్సినది. ఆ ఐక్యంతోనే మనం ఉపాసన చేయాలని ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నాం. అది తర్వాత 10వ శ్లోకంలో లక్ష్మీ స్వరూపావిష్కారం చేస్తున్నారు. గిర్దేవతేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిసి సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. త్రిభువన ఏక గురువు, ముల్లోకాలకి ఒకడైన గురువు. గురువు అని ముగ్గురు అనాలండి. తల్లి, తండ్రి, ఆచార్యుడు, ముగ్గురిని కలిపి గురువు అన్నది. కనుక లోకానికి తల్లి, తండ్రి, ఆచార్యుడు అయిన నారాయణుడు త్రిభువన గురువు. ఆ త్రిభువన గురువు యొక్క తరుణి. ఆ తరుణి ఎవరు? ఇక్కడ త్రిభువన గురువు అంటే సృష్టి స్థలైకారకుడు ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ ఈశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు ఒకడు కాదు, ఒక్క ఈశ్వరుడు మూడయ్యాడు. కనుకనే ఇక్కడ ఈశ్వరుడు యొక్క తరుణి గిర్దేవతేతి. ఆ నిన్నే గీర్దేవత అంటారమ్మా అన్నాడు. గీహి అంటే వాక్కులు అని అర్థం. గీర్దేవత అంటే వాక్కుల తల్లి అని నిన్నే అంటారు. ఆ నిన్నే గరుడ ధ్వజ సుందరీతి, గరుడధ్వజుడైన నారాయణునికి భార్య అంటారు. ఆ నిన్నే శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. శంకరులు ఏ పదం ప్రయోగించినా లోతుగా చెప్తారు. మనం ఏకాగ్రంగా వినగలగాలి. లక్ష్మీ అనుగ్రహం కావలసిన వారందరూ ఏకాగ్రంగా వింటారు. ఆ ఏకాగ్రత ఒక్కసారి పెట్టండి శంకరుల యొక్క ఔచిత్యం తెలుసుకోవడానికి. శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. శశిశేఖరుడు అంటే ఎవరు? చంద్రశేఖరుడైన శివుడు. ఆ చంద్రశేఖరుడైన శివుని యొక్క భార్యమైన శాకంభరి నువ్వు అన్నాడు. ఏం అమ్మవారికి శాకంభరి కాక ఎన్ని పేర్లు ఉన్నాయండి? శాకంభరి ఎందుకు చెప్పాడు అది తెలియాలి. శాకంభరి వృత్తాంతం చాలా మందికి తెలిసి ఉంటుంది. ఒకప్పుడు భయంకరమైన కరువు ఏర్పడినప్పుడు ఋషులందరూ కలిసి ప్రార్థన చేసి ఆరాధన చేస్తే అమ్మవారు ఆవిర్భవించి వాళ్ళ ఆకలి పోగొట్టడానికి తన నుంచి శాఖను ఉత్పన్నం చేశారు. దానికి పూర్వము శతాక్షి అనే పేరుతో లోకాలన్నింటి ఒకసారి చూశారు. మళ్ళీ చూపులు చూడండి, ఒక్కసారి చూశారు. ఆ చూసిన తల్లి పేరు శతాక్షి, మరొక పేరు అనంతాక్షి. ఈ రెండు పేర్లు చెప్పారు. శతం అనంతం భవతి అన్నట్లుగా 100 కళ్ళు అంటే లెక్క పెట్టి 100 అని కాదు. శతం అంటే అనంతం అని అర్థం. ఇక్కడ అనంతమైన చూపుతో చూసిన తల్లి అంటే అనంత దర్శన శక్తి, ఇన్ఫినిటీ. ఆ విజన్ కున్నటువంటిది ఇన్ఫినిటీ. అలాంటి అనంత దర్శన శక్తితో విశ్వానంతుడిని చూసింది. చూడటం వల్ల ఏమైందంటే అమ్మ చూపుల నుంచి చల్లని అమృతం ప్రవహించి లోకమంతా ఒక్కసారి ఆర్ద్రమైపోయింది. అంతవరకు కరువుతో ఎండిపోయినటువంటి లోకం అమ్మ చూపులలో ఆప్యాయనం పొందింది. ఆప్యాయనం అనే మాట చాలా అందమైన మాట. ఆప్యాయనం అంటే ఏదైనా ఒక వాడిపోయి పూలమాల మొదలైన ఉంటే నీళ్లు జరుగుతాం, జరగానే వాడికి తాజాదనం వస్తుంది. దాన్ని ఆప్యాయనం అంటారు. అలాగే అమ్మవారు తన చూపుల్లోంచి ఆప్యాయనంగా లోకాన్ని ఒక్కసారి చూశారు. అరుణాం కరుణాతరంగితాక్షి. కనుక ఆ కరుణామృత ధారలతో జగమంతా ఆప్యాయనం పొంది తాజాదనాన్ని పొందింది. అప్పుడు ఋషులు దేవతలు అమ్మ ఆకలిస్తోందమ్మ అన్నట్టు వెంటనే తన నుంచి సమస్త శాఖములు ఉత్పన్నం చేసింది. ఈ కథ వింటే సృష్టిలో అనుభవించే ప్రతి సస్యము శాఖము అన్ని అమ్మవారి యొక్క ప్రసాదాలు, అమ్మ రూపాలనే భావన కలగాలండి. అందుకే భగవంతుడు అంటే ఎక్కడో మరో లోకంలో లేడు, నీ చుట్టూలో ఉన్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను దయతో అనుగ్రహిస్తున్నాడు. అది గుర్తించు. అదే లక్ష్మీ ఉపాసన. అదే శాకంభరి. ఆ తల్లి సమస్తమైన ఆహారాన్ని ఇచ్చింది. ఆహారాన్ని ఇవ్వడానికి ముందేం చేసింది చూసింది. అంటే కనిపెట్టుకుంది మొదట, కడుపు నింపింది తర్వాత. కనిపెట్టుకున్న తల్లి పేరు అమ్మనాయాక్షి లేదా శతాక్షి, ఇంద్రాక్షి. ఇన్ని పేర్లు ఉన్నాయి. శతాక్షి అంటే అనంతాక్షి. అంతా చూసింది. అనంతం అంటే విశాలం. విశాలమైన కళ్ళతో దగ్గర విశాలాక్షి. శాకంభరి అన్నప్పుడు అన్నం పెట్టింది కదా అన్నపూర్ణ. కానీ విశాలాక్షి అన్నపూర్ణ. విశాలాక్షి అన్నపూర్ణ ఎవరు? శశిశేఖర వల్లభేతి. అందుకు శాకంభరి మాట అక్కడ వేశారండి. ఐశ్వర్యములిచ్చి కడుపు నింపే తల్లిని చెప్పడం కోసం ఆ సర్వమంగళికి ఎన్ని పేర్లున్నా ఇక్కడ ఔచిత్యం శాకంభరి. అందుకే ఒక కవి ఒక పదాన్ని ఎంత ఔచితీమంతంగా ప్రయోగిస్తాడనేటువంటిది ఏకాగ్ర దృష్టి గల వారు గ్రహించగలరు. అలాంటి ఔచిత్యం తెలిసిన రసకవి శంకర భగవత్పాదులు వారు కనుక ఎంత అందంగా చెప్పారు. అందుకే అమ్మ 3 రూపాలు చెప్పారు కదా. గిర్దేవతేతి పలుకుల తల్లివి నువ్వు, గరుడ ధ్వజ సుందరీతి విష్ణుపత్నివే లక్ష్మి నువ్వు, శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. మొత్తాన్ని ముగ్గురులో ఎవరు నువ్వు అంటే ముగ్గురు ఒకడైన ఈశ్వరుడికి 3 రకాల శక్తులుగా ఉన్నదాన్ని నువ్వు. ఎలాగంటే సృష్టి స్థితి ప్రళయకేషు సంస్థిత. సృష్టి స్థితి లయ అని 3 పనులు చేయడానికి
ఒకే ఈశ్వరుడు ఈ 3 పనులు చేస్తున్నాడు, 3 పేర్లతో ఉన్నాడు. ఆయన 3 శక్తులుగా నువ్వు ఉన్నావు. ఈ ఏకత్వ దృష్టితో ఉపాసించాలి. అన్ని దరిద్రాలు పోగొట్టమని ప్రార్థిస్తూ శివకేశ్వరుల మధ్య భేదం చూసే దరిద్రాన్ని కూడా పోగొట్టమ్మా అని వారిని ప్రార్థన చేయాలి. Oh